బుద్ధుడు సంఘటన ఒకటి చెప్పుకుందాము. ఎందుకంటే బుద్ధ భగవానుడు కూడా ఎవరెస్ట్ లాంటివాడు, ఆయన కూడాను. అలాగే ఆయన దగ్గర ఒక ప్రముఖ శిష్యుడు పూర్ణ, చాలా ముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. అయితే ఒకరోజు ఆయన పూర్ణని చెప్తారన్నమాట, ఒకరి ఇంటికి వెళ్ళమని. భిక్షకి వాళ్ళు భిక్షాటం చేస్తారు కదా 3 ఇళ్ళు అనేలా. అప్పుడు పూర్ణని ఒకరి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు తను వెళుతాడు. వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటే అక్కడ మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. సువాసనలు వస్తూ ఉంటే తను అనుకుంటాడు, ఇక్కడ ఏదో ఆహారం, తనకి ఇష్టమైన ఆహారం ఏదో తయారు చేస్తున్నారు, అదైతే బాగుంటుంది అనుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే తను ఏదైతే అనుకున్నాడో అదే ఆహారం అక్కడ తయారు చేస్తారు. అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాడు. తర్వాత వాళ్ళు పెట్టిన భోజనం తింటూ తను అనుకుంటాడు, కొంచెం సేపు విశ్రామం కూడా తీసుకుంటే బాగుంటుంది అని మనసులో అనుకోగానే ఆహారం తీసుకున్న తర్వాత ఆమె చెప్తుంది మాట, ఒక స్త్రీ. ఆమె ఏమంటుందంటే, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. అప్పుడు తనకు కొంచెం అనిపిస్తుంది, నేను ఏమనుకుంటే ఆమె ఎలా చెప్తుంది అని. మళ్ళీ అనుకుంటాడు ఇది కూడా యాదృచ్ఛికమని. తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆ పరుపు కానీ అవి ఏదైతే విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారో, అబ్బాయి చాలా సువిధాగా ఉన్నాయి, మనం తీసుకెళ్తే ఇవి కూడా ఎప్పుడు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇవి ఉన్నవి మీయి కాదు, నాయి కాదు, ఎవరిది కాదు ఇవి అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన ఇంకా అక్కడి నుంచి లేచి గబగబ గురువుగారి దగ్గరికి వచ్చేస్తారు, బుద్ధ భగవాన్ దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన చెప్తారు, ఇంక ఎప్పుడు నేను వెళ్ళమని అనొద్దు నన్ను అని చెప్తారు. ఎందుకంటే ఆయన లోపల విచారాలు, ఆలోచనలు అనేకమైన వచ్చినాయి అలాగా అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆమెకి ఎలా తెలుస్తుంది అవన్నీ అని అంటే, ఆమె అంటారు లేదు మళ్ళీ ఆమె దగ్గరికే వెళ్ళాలి అని చెప్తారు ఇంకొకసారి. చెప్పి అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఏమనంటే మనలో ఆలోచనలు వస్తాయి, ఆలోచనలో దోషమేమీ లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ద్రష్టగా, సాక్షిగా ఉండి గమనిస్తూ ఉండాలి అనేది చెప్పి పంపిస్తారు. అప్పుడు మరలా వెళ్ళినప్పుడు ఆమెని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఆమె ఏమంటే మామూలు సంసారంలో ఉన్నవాళ్ళు ఆ కాలంలో ఆమె, నేను నిర్విరంగా శ్వాసని గమనిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఆ శ్వాసను గమనిస్తూ నా ఆలోచనలన్నీ శూన్యమని, అందుకనే వేరొకరు ఆలోచనలు ఏం చేసినా అవన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి అని చెప్తుంది ఆమె.